వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇక ఆంధ్ర రాజకీయాల విషయానికి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి మనం బాగా వింటా ఉన్నాం. సో పల్నాడు జిల్లాలో ఎలక్షన్స్ టైంలో ఈవీఎంని పలగొట్టడం అనేది మనందరం చూసాం వీడియోలో. సో ఈ క్రమంలో పల్నాడులో 144 సెక్షన్ పెట్టారు. రేపటి నుంచి ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా కంటిన్యూగా కొత్త ఎస్పీ గారు వచ్చారు. సో ఈ క్రమంలో అక్కడ జరిగేటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి అని చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు రాహుల్ గారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుల్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. నమస్తే. ఏంటంటే యాక్చువల్గా ఈ పల్నాడు ఇష్యూ సంబంధించి ఇప్పుడు ఆంధ్రాలో అన్ని చోట్ల కంటే కూడా ఈ పల్నాడులోనే బాగా చేయడానికి కారణం ఏంటి? మాచర్ల అనగానే మనకు మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా వచ్చింది. సో ఏంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి, అది ఏం జరుగుతుంది అక్కడ? ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ 2024లో ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఎందుకు అనేది మనం చాలా న్యూస్ల్లో చాలా మీడియాల్లో చూస్తూనే ఉంటాం. ఇప్పటికీ ఈ రోజుకి కూడా దాని గురించి సర్వే జరుగుతుంది. కూటమి గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా, లేదా వీళ్ళిద్దరిని పడగొట్టి కాంగ్రెస్ వస్తుందా అన్నట్టుగా చూస్తున్నాం. బట్ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో ముఖ్యమైన స్థానం పల్నాడు డిస్ట్రిక్ట్. ప్రతి ఒక్కరు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలాంటి నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారే తప్ప పల్నాడు డిస్ట్రిక్ట్ ని ముందంజగా పెట్టింది ఈ ఈవీఎంస్ పగల కొట్టడము. అది ఇప్పుడున్న పార్టీ వైఎస్ఆర్సీపీ వచ్చి ప్రతిపక్ష పార్టీ టీడీపీ వాళ్ళు చేశారని, వాళ్ళు వచ్చి మేమెందుకు చేస్తాము, మీరే కదా పోలీసులు తీసుకొచ్చి మా పక్కన పెట్టి మేమేదో చేసేస్తామని మీరే కదా పోలీసులకి సూచించింది. వాళ్ళే 2 డిఎస్పీలను తీసుకొచ్చి ఆ మాచర్ల నియోజకవర్గం ఒకటి, కేపీ గూడెము, చింతపల్లి అలాంటి గ్రామాల్లో 5,000 ఓట్లున్న గ్రామానికి కూడా డిఎస్పీ ఉన్నాడు. అవును, రిగ్గింగ్ జరగకుండా ఉండడానికి. కానీ వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే రామకృష్ణారెడ్డి గారు, ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్లలో జరుగుతున్న దగ్గర రిగ్గింగ్ జరుగుతుంది, అక్కడే పగల కొట్టాలని చెప్పి టీడీపీ వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసి పగల కొట్టారు అని చెప్పి వాపోతున్నారు. కానీ ఇప్పుడు కామన్ ఓటర్ ఎవరైనా ఏమనుకుంటారు, ఎవరైతే పలగొట్టారో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళకి ఓట్లు పడట్లేదని పలగొట్టారు అనుకుంటారు. సో అదే కామన్ గా జనరల్ గా అక్కడ ఎవరు పగల కొట్టారు, అది టీడీపీ మనుషులు, లేకపోతే కామన్ ఓటర్లా, లేకపోతే ఇంకొక వర్గానికి చెందిన వాళ్ళ అని మనకి చెప్పట్లేదు. కానీ వీళ్ళు ఈసీ కూడా రిలీజ్ చేయలేదండి. లేదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలా పలగొట్టడం అనేది క్లియర్ గా మనం వీడియోలో చూసాం కదా. అది వీళ్ళు ఏం చెప్తున్నారంటే కోపంతో రిగ్గింగ్ జరుగుతున్న దాంతో ఆయన పగల కొట్టాడని చెప్తున్నారు. దానికి అప్పిపుచ్చి వీళ్ళేం మాట్లాడుతున్నారు. రీసెంట్ గా ఒక 7-8 డేస్ బ్యాక్ అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడింది ఏంటంటే జనరల్ గా పోలీసులు అక్కడ ఉండి ఈవీఎం పగల కొట్టాడన్న విషయాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఆల్రెడీ ఈసీ 9 ఈవీఎంలు 9 ప్రాంతాల్లో పగలగొట్టిందని చెప్పారు. ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దాంట్లో ఆయన పగలగొట్టిన వీడియో ఎందుకు చూపిస్తున్నారు? ఆయన పగలగొట్టడానికి కారణం కూడా చెప్పారు. ఓకే, ఓటర్లు వచ్చి గొడవ చేయడము, అక్కడ ఈయన కాకుండా ఇంకెవరికైనా ఓట్లు పడిపోతాయన్న ఫ్రస్ట్రేషన్ లో ఆయన పగలగొట్టారు. అది జనాలకి మొత్తం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది ఏంటి అనేది జనాలు మొత్తం తెలిసిందే. అది వాస్తవం. మీరు ఎన్ని మాట్లాడినా కూడా జనాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది కదండి, మైండ్ సెట్ అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా మాచర్ల నియోజకవర్గం వాళ్ళు రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేయాలంటే వాళ్ళు మాట్లాడిన ప్రముఖ ఛానల్లో మాట్లాడిన వీడియోలు బయటలకు కానీ మీడియా ముందు ఈసీ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కానీ మాచర్ల వాళ్ళే సపోర్ట్ చేయలేదు ఆయనకి, ఆ పార్టీకి. మాచర్ల ఇప్పుడు నువ్వు వచ్చి టీడీపీ ఇది చేసింది మళ్ళీ ఆయన అనడం, మా వీడియోలో ఒక 15 minutes వీడియో ఉంటుందండి, 8 days బ్యాక్ సాక్షి ఛానల్కి ఇచ్చారు ఆయన. దాంట్లో ఆయన అనడం ఏంటంటే ఎప్పుడు రౌద్రంతో ఊగిపోతూ మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా సౌమ్యంగా మీరే ఇలా చేస్తే ఎలా అండి, మీరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎలా అండి అని పోలీస్ డిపార్ట్మెంట్ అంట. పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిందే నువ్వు కదా, అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు కావాలని పెట్టుకోలేదు, వీళ్ళెళ్ళి వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ 2 డిఎస్పీలు పెట్టావు. మరి నీకున్న ప్లేస్ లో మీరెందుకు పెట్టుకోలేదు అంటే మీకు అంత దౌర్జన్యం, అక్కడ ఏం జరిగినా ఏం కాదు అని. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఆయన ఇచ్చిన బయట ఏంటంటే ఇక్కడ పోలీసులు కానీ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే ఎలక్షన్స్ కౌంటింగ్ టైంలో కానీ ఆ ఇష్యూ జరిగిన 7-8 రోజుల తర్వాత కానీ ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తే మేము ఊరుకునేది లేదు, మేము ఎంతకైనా తెగిస్తాం. అంటే పోలీసుల మీద కూడా నువ్వు దర్జనం చూపించేస్తావు. మా పార్టీయే మళ్ళీ వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారు, మీరు ఆయనకే సలాం కొట్టాలి, గుర్తు పెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వెంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా, ఎంత రాజకీయాల గురించి నీకు అవపోసన వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు కాపాడేవాళ్ళు.
అక్కడ ఆయనకి దెబ్బ తగిలింది, ఆయన కొడుక్కి దెబ్బ తగిలాయి, కొట్టుకున్నారు, చాలా గందరగోళం అయింది. మరి ఇదే విషయం తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తకి ఫ్యామిలీతో సహా కారు అద్దాలు పగలగొట్టి ఇన్ని చేశారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? అది ఎలక్షన్ ఆ రోజే కదా, ఎలక్షన్ ఓట్ వేయడానికి వచ్చిన రోజు ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేస్తారు పద్మావతి యూనివర్సిటీలో. అస్సలు అప్పుడు ఎందుకు మాట్లాడాల నువ్వు? ఇప్పుడు ఎందుకు వచ్చి మీ అంటే మన ఇంటి మీద రాయి పడితే నువ్వు మాట్లాడతావు, నువ్వు మాత్రం వేరే వాళ్ళ ఇంటి మీద రాలేయచ్చు. అంటే వాళ్ళ కప్పులు పగిలిపోయినా పర్లా, వాళ్ళ తలలు పగిలిపోయినా పర్లా. ఆడవాళ్ళు ఉన్నారండి తిరుపతి, ఎంత దారుణం అసలు తెలుస్తోంది. వాళ్ళు వచ్చి ఆ కర్రలతో కొడుతూ జై వైఎస్ఆర్సీపీ, మా జగన్ బోర్డు అంటావా, అదంటావా ఇదంటావా అని మాట్లాడుతూ ప్రతి ఒక్కటి వీడియోల్లో ఉంది. అప్పుడు నువ్వు మాట్లాడని మనిషి ఈ రోజు నీకు అన్యాయం జరిగిపోతుందేమో అని ఆలోచిస్తున్నావు. కానీ జనాలు ఎవరికైనా వాళ్ళకి తెలుసుగా. అవును, నువ్వే కదా. ఈయన ఫ్రస్ట్రేషన్ ఎందుకు చూపిస్తున్నాడంటే ఈయన పెద్ద బెట్టింగ్ చేస్తాడని అందరికి తెలిసిన విషయమే. IPL లో బెట్టింగ్ చేసి ఓడిపోయాడు. ఆయన SRH మీద బెట్టింగ్ చేసినట్టున్నారు మైట్ బి. అది ఓడిపోయి KKR గెలిచేసరికి ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించి పోలీస్ డిపార్ట్మెంట్ చూపించేస్తున్నారు. ఆయనకు అర్థం కావట్లా ఏం అంటే వాళ్ళకి అందరికి తెలిసిపోయిందండి. నెమ్మదిగా వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటూ వాళ్ళ నిజాలు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. దీనికి ECI ఏం చేసింది? మల్లికా గార్గ్ అంతకుముందు తిరుపతిలో ఉన్నామె ఇప్పుడు పల్నాడుకి నియమించారు ఎస్పీగా. అది కూడా మార్చింది మీరేగా, నియమించారు. నియమించినప్పుడు ఆమె వచ్చి ఎవరికి మేము సపోర్ట్ చేయట్లేదు. నిన్న నైట్ మాట్లాడింది ఆమె, నైట్ రోడ్ షో చేసి ఆమె ఏం చెప్పింది అంటే పల్నాడు ప్రజలు చాలా గొప్పవాళ్ళు, అందరూ పల్నాడులో హత్యలు జరుగుతాయి, 16 మందిని చంపేశారు, పల్నాడు అంటేనే భయభ్రాంతులు, మాచర్ల నియోజకవర్గం, నరసారావుపేట ఈ అన్నిట్లో ఎవరినైనా ఏదైనా చేస్తే అరాచకం జరిగిపోతుంది, ఇల్లీగల్ యాక్టివిటీస్ అక్రమ జరుగుతాయి అని మీరు అనుకుంటున్నారు. కానీ కాదు, మీరందరూ మాకు సపోర్ట్ చేయండి, మేము మీకున్నాము. ఎవ్వరు June 1 ఈ రోజు నుంచి 4వ తారీఖు సాయంత్రం వరకు, అంటే ఎలక్షన్స్ కౌంటింగ్ అయ్యే రిజల్ట్స్ వచ్చేంత వరకు 144 సెక్షన్ తీవ్రంగా అమలు పరుస్తానని చెప్పింది. ఆమె నిన్న ఇచ్చింది రోడ్ షో, నిన్న మార్నింగ్ ఇచ్చింది, నిన్న నైట్ ఇచ్చింది. నిన్న మార్నింగ్ ఆమె ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు మేము 140 సెక్షన్ ఉన్నా కూడా ఎక్కువ దాని ప్రభావం చూపించట్లేదు, ఎందుకంటే ఇన్నోసెంట్ పీపుల్ హర్ట్ అవుతారు, చిన్న చిన్న షాప్ కీపర్స్ ఉంటారు, మీరు చేసే అరాచకాలకి వాళ్ళు బలవుతారు, కాబట్టి మేము ఈ రోజు ఏం చేయట్లా. కానీ 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎవడైనా రౌడీయిజం చేసినా, ఎవడొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చూస్తామని మాట్లాడినా, అది ఎవరైనా కానీ ముందు వాళ్ళని లోపలేసి వాళ్ళని నాన్ బెయిలబుల్ వారెంట్ మీద వేస్తాము. వాళ్ళు ఒకవేళ గెలిచినా వాళ్ళు పదవిలోకి రాకుండా ECIకి మేము ఆర్డర్స్ ఇస్తాము అని చెప్పి ఆమె స్ట్రిక్ట్ గా చెప్పింది. ఇంత నువ్వు చేసి దీనికోసం సరే నువ్వు గెలుస్తావో లేదో పక్కన పెడితే నీ నిజాలు నువ్వే బయట పెట్టుకుంటున్నావు కదా. యూనో అంతకు ముందేమో రోడ్ షోలలో మేమే తేల్చుకుంటామని తొడగొట్టి మీసాలు తిప్పిన వాడివి నువ్వెందుకు ఇప్పుడు పిల్లిలా మాట్లాడుతున్నావు? నీ కుటుంబానికే కదా, అంటే నీ వైఎస్ఆర్సీపీ కుటుంబంలో పర్సన్కి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు నువ్వు వచ్చి మాట్లాడాలి కదా. నువ్వు ప్రూఫ్ చూపి, టీడీపీ వాళ్ళు చూపించారని, నేను చూపిస్తావు నువ్వు ఇచ్చేసావని. ఇక్కడ నేను టీడీపీకి కూటమికి సపోర్ట్ అని కాదండి, యాజ్ ఏ సిటిజన్ నా ఓట్ నేను యూజ్ చేసుకున్నప్పుడు, యూటిలైజ్ చేసుకున్నప్పుడు, ఐ వాంట్ ఎ రైట్ పర్సన్ టు డూ ద జస్టిస్, టు డూ ద థింగ్స్ ఫర్ ద డెమోక్రసీ యాజ్ పర్ ద డెమోక్రటిక్ రూల్స్. బట్ రాజకీయం అంతా నాకే తెలుసు, నేనే తోపు. నువ్వు 2019లో నువ్వేం చేసావు? 2020 కల్లా పోలవరం అసలు పీవస్టర్ సృష్టిస్తుందన్నావు. కనీసం వాటర్ కూడా లేవా పోలవరం? నువ్వు కనీసం చూడలా, వెళ్ళి ఫోటో కూడా తీసుకో అక్కడ, అది కూడా లేదు నువ్వు చేసింది. సరే, నువ్వు 2019 నెల్లూరు నియోజకవర్గం నెల్లూరులో నువ్వు గెలిచి నేను ఇది చేస్తా అది చేస్తానంటే అక్కడ నెల్లూరు ప్రజలతోనే రాళ్ళు కొట్టించుకొని బయటకు వెళ్ళావు. అంతేగా, మరి అక్కడ గెలిచేవాడు అక్కడే సీట్ ఇచ్చేవాడు కదా. అక్కడ ఉన్నావా నువ్వు? నెల్లూరు ప్రజలకు ఒక్క రోజైనా వీధికి కార్పొరేటర్స్ తో మీటింగ్ పెట్టావా? కార్పొరేటర్స్ తో నువ్వు మాట్లాడావా? నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ తీసుకుని నీ కార్యాలయంలో మాగుంట లేఅవుట్లో కూర్చోబెట్టి మాట్లాడుకున్నావు తప్ప నువ్వు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుకోలేదుగా ఏది. సో అది గురువింద గింజకి ఏం తెలుసు తన నలుపు అని అన్నట్టు నీ నలుపు నువ్వే బయట పెట్టుకుంటున్నావు అన్నమాట జనాలకి. సో ఇక్కడ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో మల్లికా గార్గ్ గారు చెప్పింది ఏంటంటే ఈ రోజు నుంచి పల్నాడు నియోజకవర్గం ఈసీ కూడా చాలా ఎక్కువ టైం ఇచ్చిందంట. ఈసీ కూడా దానికే ఎక్కువ టైం కేటాయించింది. ఏంది 144 సెక్షన్ ఓట్ల లెక్కింపు, నిన్న టైం డిసైడ్ చేస్తారు కదండి, ఇక్కడ ఇంత టైం వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. ఆ దాంట్లో పల్నాడుకే ఎక్కువ ఇచ్చింది, ఎందుకంటే హత్యలు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అనవసరంగా గొడవల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎందుకంటే
ఇప్పుడు పార్టీలన్నీ బానే ఉంటాయండి, గెలిచాక అవును అపోజిషన్ బానే ఉంటుంది, గెలిచిన పార్టీ బానే ఉంటుంది. కానీ వీళ్ళు ఇప్పుడు మన సిటిజన్స్ ఏంది 1000 రూపాయలకి 500కి లిక్కర్ బాటిళ్ళకి అమ్ముడుపోయి సపోర్ట్ చేసి వాళ్ళు బలవుతారు, వాళ్ళు పోతారు జైళ్ళలోకి. అదే జరుగుతుంది అంతే. అవును. దానికి ఆమె ఏం చెప్పింది అంటే ఎవరు బయటకు రావడం లేదు, ఎవరు తెలిసినా తీసుకొని లోపలేసేస్తారు, బయటికి రావు. అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ మీద ఏ సెక్షన్ కేసులు వేస్తామో మాకే తెలియదు బహిరంగంగానే చెప్పింది. సేమ్ వేరే డిస్ట్రిక్ట్ మన ఒంగోలుకి చెందిన ఎస్పీ కానీ విజయవాడకి చెందిన వాళ్ళు కూడా కానీ మేము ఓట్ల అంటే ఆంధ్రాలో పక్కా బందోబస్తు అంటే నేను ఇందాక ఫస్ట్ లో చెప్పినట్టు అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజల్ట్స్ ఎక్కువ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి చెప్పుకోవడానికి అసలు రాజధాని లేదు, చెప్పుకోదక్క డెవలప్మెంట్ లేదు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అమ్మ ఒడి ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చాము అని చెప్పి. మా దగ్గర నువ్వు ఇప్పుడు సీరియస్ గా చెప్పాలంటే 4000 రూపాయలు వచ్చే సెంట్రల్ ఏసీ ఇండ్లు మొత్తం ఉండే సెంట్రల్ ఏసీ 4,500 నుంచి 5,000 వచ్చే కరెంటు బిల్లు 11,000 అంటే మీటర్ కి 10.5 రూపాయలు నువ్వు ఛార్జ్ చేస్తావు ఒక యూనిట్ కి. అంతకుముందు 2.5 రూపాయలు ఉండే యూనిట్ మన కరెంటు బిల్ వెనకాల చూస్తే ఇప్పుడు 10.5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నావు. ఆ డబ్బులతోనే కదా నువ్వు అమ్మ ఒడి, బడి, గుడి, నీ వల్ల ఆడపిల్లలు మా జగనన్న ఇల్లు ఇచ్చాడు. ఇంతవరకు ఎక్కడ ఇల్లు ఇచ్చావు? పట్టాలు ఇచ్చావు, ఎక్కడ ఇల్లు ఇచ్చావు? అది కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిందేగా. చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి 2019లో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చిన టైంలో నువ్వు తీసుకొని దాని కలర్లన్నీ మార్చి మొత్తం బ్లూ అండ్ వైట్ చేసుకొని దానికి ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి మేము ఇన్ని చేసాం, ఇన్ని పథకాలని చెప్పి చూపిస్తున్నాం తప్ప వేర్ ఇస్ ద డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర? ఎక్కడ ఉద్యోగ అవకాశాలు పడ్డాయి? ఒక్క సచివాలయంలో వాలంటీర్ల పోస్టులు, సీనియర్ వాలంటీర్ పోస్టులు, ఈ హెల్త్ కేర్ పోస్టులు పడ్డాయి తప్ప ఎక్కడ నీకు గ్రూప్ 1 పడింది, గ్రూప్ 2 పడింది, గ్రూప్ 4 పడింది? ఎక్కడ ఏమి అవకాశాలు కల్పించావు? ఉన్న విజయవాడలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలే పోయినాయి, వైజాగ్ లో ఉండే IBM మూతపడింది, వైజాగ్ లో ఉండే ఇన్ఫోసిస్ మూతపడింది, ఏమీ లేవు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఒక ఆంధ్ర పౌరుడిగా, ఆంధ్ర సిటిజన్గా ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ఈ రోజుతో యాక్చువల్గా మన ఎలక్షన్స్ అని అయిపోతున్నాయి, ఈ నుంచి మనం చెప్పుకోవచ్చు ఏం పరిస్థితి? సార్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వస్తే రాజకీయాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళు చేస్తారు, మనకు చేస్తారు. మీరు ఎన్నైనా చేసుకోండి కానీ మమ్మల్ని డెవలప్ చేయాలి కదా, మేము ఉండే ప్లేస్ ని మమ్మల్ని డెవలప్ చేయాలి. మేము ఇప్పుడు రేపు పొద్దున్న రోజున ప్రతి ఒక్కరికి వాట్ ఈస్ పాలిటిక్స్ అని తెలిసిపోయింది. ఇప్పుడుండే టెక్నాలజీతో వాట్ ఈస్ పాలిటిక్స్, ఎవడేం చేస్తున్నాడు, కాలువలు ఎత్తుతున్నాడా, చెత్త ఎత్తుతున్నాడా, ప్రతి ఒక్కరు తెలుస్తుంది. డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా కదా. సేమ్ ఇదే హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు తీసుకురాలేదా ఐటీ హబ్ ని? ఆయన ఉంటే ఇప్పుడు మాకు ఆంధ్రాకి కూడా వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది. సో దట్ ఈస్ ద డెవలప్మెంట్ వేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సరే జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇప్పుడు ఓపెన్ గానే చెప్తున్నాను స్టేట్మెంట్, ఇట్స్ వెరీ ఓపెన్ స్టేట్మెంట్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఉండరు, ఖచ్చితంగా ఉండరు. అందరూ వెళ్ళిపోతారు, నెల్లూరు వాళ్ళు మొత్తం చెన్నై వెళ్ళిపోతారు, విజయవాడలో హైదరాబాద్ వచ్చేస్తారు, విశాఖపట్నం వాళ్ళు ఒరిస్సా పోతారు, అంతా మొత్తం బెంగళూరు పోతారు, తిరుపతి, కర్నూలు, ఎప్పుడు ఆయన ఎప్పుడు ప్రతి వీడియోలో సీజీ పెట్టుకుంటాడు. ఈసారి సీజీ అవసరం లేదు. ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆయన చేతులు ఊపుతుంటాడు, ఎవ్వరు ఉండరు అన్నమాట. శునకాలు, జంతువులు, పక్షులు ఆయన పెంచుకున్నవి ఉంటాయి. వెరీ బోల్డ్ స్టేట్మెంట్. ప్రతి ఒక్కరు ఒప్పుకుపోయిన అదే నిజం. ఎందుకంటే ఆయన ఒకవేళ డెవలప్మెంట్ చేస్తుంటే ఒక వర్గం వాళ్ళే ఆయనని మెచ్చుకుంటున్నారండి. 100లో 70% పీపుల్ ఆర్ అగైనెస్ట్ హిమ్, ఇంక్లూడింగ్ హిస్ పార్టీ మెంబర్స్. రోజా గారు చెప్పినట్టు నా వెనకాల ఉండి నా పార్టీ వాళ్ళే నన్ను వెన్నుపొడుస్తున్నారని చెప్పి ఓటేసి వచ్చి బయట చెప్పింది. అవును, అందరు చూసిన విషయమే. సో ఆమెకు కూడా తెలుసు, అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళ పార్టీకి ఏమైపోద్దా ఒకవేళ వీళ్ళు ఓడిపోతే అని. బికాస్ అందరూ గుమి కూడా చేశారుగా. తిరుమల తిరుపతి అయితే టీటీడీ అయితే భ్రష్టు పట్టించారు. అవును, నేను వెళ్ళాను అన్నం అండి, అసలు ఎంత బాగుండేదండి, అద్భుతంగా ఉండేది. అసలు ఆ పచ్చి కారం ఆ తింటుంటే అయితే దాంట్లో కారం సంబంధించినవి నిజంగా వెంకమ్మ గారు కానీ ఒకవేళ ఆమె కానీ ఆ దేవత ఇది కానీ చూస్తే అప్పటికప్పటికే ఆమె క్లోజ్ అయిపోయింది. అంటే ఎప్పుడో పురాణాలని కాదులేండి, ఆయన ఎవరు బ్రహ్మం గారు ఏదో చరిత్ర చెప్పినప్పుడు, కాలజ్ఞానం చెప్పినప్పుడు ఒకానొక పీరియడ్ లో తిరుమలలో తిండి తినడానికి కూడా జనాలు ఇష్టపడరు అన్నది ఈ రీసెంట్ 1 year నుంచి చూపించారు. వీఆర్ నాట్ అగైనెస్ట్ ద పర్సన్ హూ యూ కెప్ట్ యాజ్ ఈసీ. ఓకే,
అక్కడ వీసీగా వైస్ ఛాన్సలర్ గా కానీ టీటీడీకి నువ్వు పెట్టిన పర్సన్ మేమేం అగేనెస్ట్ గా లేము. నువ్వు పెట్టిన రూల్స్ అగేనెస్ట్ గా ఉన్నాయి. కనీసం ఇప్పుడు అన్నదాన సత్రంలో ఇక్కడ నుంచి వెళ్ళి డబ్బున్న వాళ్ళు వెళ్ళి అక్కడ మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, మంచి మంచి ప్రైవేట్ స్టాల్స్ ఉన్నాయి, అక్కడ తింటారు. తిరుమలకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని దేవుడి ప్రసాదంగా భావిస్తారు అన్నదాన సత్రం. దాంట్లో అసలు ఎప్పుడు లేనిది ఖాళీగా ఉంటుంది. నిత్యాన్నదానంలో ఖాళీగా ఉందండి ఒక 2 నెలల నుంచి. తినట్లు ఎవరు సమ్మర్ లో కిటకిటలాడే జనాలతో ఉండే తిరుమల తిరుపతి మెస్ లో మాత్రం ఉండటే అందరూ బయట దోశలు పూరీలు తింటున్నారు. ఇంత భ్రష్టు పట్టించి దేవుడు నీకు ఏ రకం, నువ్వు నమ్ముకున్న నీ ప్రభువు కూడా నీకు ఎట్లా సాయం చేస్తాడు? బైబుల్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. యూనో ఇప్పుడు మనం కర్మ అని మనం హిందుత్వంలో ఎలా మాట్లాడుకుంటాం, వాళ్ళ దాంట్లో కూడా శైతాన్ పట్టింది అందుకని నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అని అంటారు వాళ్ళ దాంట్లో. సో నువ్వు నమ్ముకున్న నీ ప్రభువే నీకు సహకరించట్లేదు అన్న విషయం నీకు తెలిసిపోయి ప్రవర్తిస్తున్నావు. దానికి ఎండ్ అనేది పడాలి కదా, ఒక ఫుల్ స్టాప్ అనేది పడాలి. ఆ ఫుల్ స్టాప్ అనేది 4th ఈవినింగ్ తెలిసిపోతుంది. 5th నుంచి ఎలా ఉంటది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 11-12 వరకు ట్రెండ్ తెలిసిపోద్ది. మార్నింగ్ అసలు ఫస్ట్ రౌండ్ కే తెలిసిపోతుందండి. ఆయనకి 0 వస్తుందా 175 సీట్లలో ఆయన మొన్న చెప్తున్నారు ఏదో ఒక ఛానల్ కి 175 మాదే అన్నాడు. మరి ఇంకెందుకు పిచ్చోళ్ళ మిగతా వాళ్ళు, ఇంకెందుకు వాళ్ళు ఉండేది? అరాకొరా తెలిసిన అనిల్ కుమార్ యాదవే 175లో అరకొర నీకు ఇవ్వని పవన్ కళ్యాణ్ అన్నాడు. సరే అరివ్వకు, నీకు వస్తుందా అరా? అదే ఆలోచించాలి కదా. సో పాలిటిక్స్ అనేది ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా వేరే వాళ్ళు మాట్లాడుతున్నానా అని కాదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రభావం ఎలా ఉంది అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర. అందరు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందా అనేది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ వీ ఎక్స్పెక్ట్ ద గుడ్ పర్సన్ టు డెవలప్. అది ఎవరైనా కానీ ఇప్పుడు ఆయన వస్తే నేను చెప్పినట్టు ఆంధ్రాలో ఆయన ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఆయన ఇంకెవరు ఉండరు. ఒకవేళ సిబిఎన్ గారుగా వస్తే డెవలప్ అవుతుంది. ఈ 5 ఏళ్లలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన కొత్త పథకాలు పెడతాడా పాత పథకాలు పెడతాడా? అన్నగారి క్యాంటీన్ తీసేశారండి, అన్నగారి క్యాంటీన్ తీసుకొచ్చి సచివాలయం చేశాడు. తిండి పెట్టేదే కదా 5 రూపాయల భోజనం. ఇక్కడ ఇప్పుడు చెన్నైలో అమ్మ క్యాంటీన్ అని ఉంటుంది, జయలలిత అమ్మది. వాళ్ళు వచ్చిన క్యాంటీన్ అలాగే ఉంది, వేరే వాళ్ళు వచ్చినా కూడా. అది నువ్వు భోజనం పెడితే నీకు అది ఇప్పుడు 5 మందికి భోజనం పెట్టావంటే ఆ పుణ్యం నీకు వస్తుంది. నువ్వు 100 పాపాలు చేసినా అది పోతుంది. అది బైబిల్లోనే ఉంది, ఖురాన్ లోనే ఉంది, మన భగవద్గీతలోనే ఉంది. నువ్వు అన్నదానం కన్నా మించింది ఏదీ లేదు. అలాంటి దాన్ని నువ్వు తీసేసావే, జనాలు కడుపు కొట్టినట్టేగా. అడుక్కు తినే వాళ్ళు రోడ్డు మీద పడుకుంటున్నారు, అదే ఆంధ్రప్రదేశ్ లో అందరు రోడ్ల మీద పడుకుంటున్నారు. కనీసం వాళ్ళకి బెడ్షీట్లనే ఇచ్చావా? ఏం నిర్మూలి, ఏమి నువ్వు చేసావు? పొల్యూషన్ అలాగే ఉంది, చెత్త అలాగే ఉంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కి జీతాలు ఇవ్వలేదు, ఆర్టీసీ వాళ్ళకి సమ్మె చేశారు మొన్నటి దాకా, మున్సిపాలిటీ వాళ్ళు సమ్మె చేశారు, వారం రోజులు మున్సిపాలిటీ వాళ్ళకి నువ్వు జీతాలు సరిగ్గా ఇవ్వలేదు, పెంచలేదు, ఆ బిల్ పాస్ చేయలేదు. వాట్ ఎక్స్ట్రా యూ హ్యావ్ గివెన్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ సిటిజన్ ఐఎమ్ టాకింగ్. అవును, ఇప్పుడు ఎంప్లాయీస్ సంబంధించిన ఓటింగ్ సంబంధించి కూడా ఆయనకి పడలేదు, దాదాపు 80-90% ఎగ్నెస్ట్గా పడ్డాయని, అది కూడా చెల్లదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళాడంటే చూడండి ఎంత ఇదో. అంటే ఇంకా తెగించేశాడు, ఇంకా తెలిసిపోయింది ఆయన ఓటమి తెలిసిపోయింది. ఇంకేం చేయాలి? డిఫేమేషన్ స్టార్ట్ చేయాలి. ఇంకా వాయిదా పడుతుందేమో, ఈ పోస్టల్ బ్యాలెట్ బేస్ చేసుకొని ఎలక్షన్ రిజల్ట్ వాయిదా పడుతుందేమో, ఈ లోపు ఏమన్నా చేయొచ్చు అనుకుంటాడా ఏంటి? పిచ్చోళ్ళ అండి అవతల పక్కన వాళ్ళు అపోజ్ చేయరా? అన్నిటికన్నా ముఖ్యం ఈసీ. ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ చేతిలో అది ఉన్నాయంటే నువ్వు కోర్టుకెళ్ళు, సుప్రీం కోర్టుకెళ్ళు, వీళ్ళ డెసిషన్ ఫైనల్. అవును ఓకే, నువ్వు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నాకు అసలు అందరూ అగైనెస్ట్ గా వేశారు, నువ్వు వెళ్ళి చూసావా? నువ్వు అగైనెస్ట్ వేశారంటే నువ్వు తప్పు చేసావనే కదా. ఇండైరెక్ట్ గా యూఆర్ యాక్సెప్టింగ్ దట్ యూ మేడ్ ఏ మిస్టేక్. ఇండైరెక్ట్లీ నువ్వేం చెప్తున్నావు, నేను మీకేం చేయలేదు కాబట్టే కదా మీరు నాకు వేరే వాళ్ళకి వేశారు అని. అంటే నువ్వు కొట్టేయించుకోలే 2019లో దొంగోట్లు గుద్ది 1000 రూపాయలు 2000 ఇచ్చి రూముల్లో తాళాలు వేసి వేయించుకున్నప్పుడు లేదు, ఆ వీడియో లేవు బయట. ఇప్పుడు ఎందుకు వెళ్ళావు కోర్టుకి? సో తన కోపమే తనకు శత్రువు అన్నట్టు అనిల్ కుమార్ యాదవ్ గారికి నువ్వు చేసిన పాపాలు నీకు కర్మలాగా వెంటాడతాయని మన జగన్మోహన్ రెడ్డి గారికి, అందరి మీద నోరు ఉంది కదా అని విరుచుకుపడ్డ మన రోజమ్మకి. యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్ నాకు రోజమ్మ గారు యాక్టర్ గా, యాక్ట్రెస్ గా, ఆర్టిస్ట్ గా వీ కెన్ రెస్పెక్ట్. ఆమె ఎప్పుడు ఆర్టిస్ట్లను తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ నీ పరిణతికి మించి నోరుంది కదా మా జగనన్నే నాకు దేవుడు అని అనుకో.
వేరే వాళ్ళ మీద నువ్వు వ్యాఖ్యలు చేయడము, వాళ్ళ కుటుంబం మీద వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు. అదే వీళ్ళందరికీ ఏంటంటే వరుసగా చూపిస్తారనమాట. సార్ సచివాలయాన్ని నేను తాకట్టు పెడతాను, నువ్వెవరు అడగడానికి అని చెప్పి ఆంధ్ర ప్రజలను అడిగిన మా నాన్నగారిని వీళ్ళందరికీ ఏంటంటే వరుస పెట్టి చూపిస్తారనమాట పిక్చర్. అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే దిగారు, ఆయన పర్యటన కంప్లీట్ చేసుకొని హ్యాపీగా రిలాక్స్ అయ్యేసి వచ్చారు. బికాస్ టు ప్లాన్ న్యూ 4వ తారీఖు ఏం జరగబోతుంది అని. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, పోలీస్ శాఖ, కోర్టు శాఖ, ఈసీ వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తలు, ఏ రాష్ట్రంలో కూడా ఇంత జాగ్రత్తలు తీసుకోవట్లేదండి తెలంగాణతో పోల్చుకుంటే. అవును. అసలు ఏం జరగబోతుంది అంటే ఈ రోజు నుంచే 144 సెక్షన్ మొదలైంది. లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, మంచి గెలవాలి, మేం బాగుపడాలి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, హోప్ ద బెస్ట్. ఓకే, ఇది అండి ఆంధ్ర రాజకీయాల గురించి రాహుల్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. సో ఆయన మాటల్లో మీకు అర్థమై ఉంటుంది ఆంధ్ర పరిస్థితి ఎలా ఉంది అనేది. సో చూద్దాము ఇంకా జరగబోయేది ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా ముందు తెలుస్తుంది. 4వ తారీఖు ఉదయం 11-12 వరకల్లా ట్రెండ్ అనేది తెలుస్తుంది. సో అప్పటివరకు వేచి ఉందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.